హరయే నమః. ఎవరన్నారమ్మా ఆగకుండా హరయే నమః అంటున్నారు. బుద్ధిపూర్వక ఇవన్నీ ఎవరో కాదు, లోపల నుంచి మనం కూడా సృష్టి చేస్తున్నాం. జీవుడు అనుకుండే పరమాత్మ వాడు సృష్టి చేస్తున్నాడు. ఈ మూడు మునిపుంగవులరా ముఖ్యాది సృష్టులు బుద్ధిపూర్వకాలు. ఇందులో సృష్టి చేస్తున్నటువంటి బ్రహ్మ దీంట్లో నుంచి వచ్చే తమస్సులకు లోబడ్డాడు. అతనికి తెలియకుండానే సృష్టి అయింది. సృష్టి అయినటువంటి బ్రహ్మ అంటే ఈ బుద్ధి ఏదైతే ఉందో, ఈ జడంలో నుంచి పద్మంలో నుంచి, పద్మం జడం, జడమైన పద్మంలో నుంచి పుట్టినటువంటిది ఏదైతే జీవభ్రాంతి ఉందో అది చేసేటటువంటి సృష్టి, మొదట అది జరిగినటువంటి సృష్టి మొత్తము బుద్ధిపూర్వకం కాదు, అది స్వతసిద్ధంగా వచ్చింది. దాని నుంచి వస్తున్న సృష్టి అంతా బుద్ధిపూర్వకం. ఈ బుద్ధిపూర్వకమైనటువంటి సృష్టిలో అనుకుంటున్నాడు అనే విషయాన్ని చెప్తున్నాను. నేను తత్వం మాత్రమే చెప్తున్నాను. మళ్ళీ దీన్ని ప్రాకృతికంగా బయట కథలాగా వేరేలాగా చెప్పచ్చు, కానీ అది చెప్తే ఎప్పటికీ జడంగానే ఉంటుంది. జడం నుంచి చైతన్య ప్రయాణం కోసం నేను చెప్తున్నా. కాబట్టి మునిపుంగవులారా ముఖ్యాది సృష్టులు బుద్ధిపూర్వకాలు. ప్రజాపతి బ్రహ్మ మొదటి తనతో సమానుడైన సనక సనాతన సనందన రుభు సనత్ కుమారులనే మానస పుత్రుడిని ఉత్పన్నం చేశాడు. ఆయనతో సమానమైనటువంటి వాడిని ఉత్పన్నం చేశాడు. ఈ ఐదుగురు యోగులు పరమ వైరాగ్య సంపన్నులు. విప్రులారా వీరి మనస్సు ఈశ్వరుని అందే ఆసక్తమైంది. అందువల్ల వీరి సృష్టి విస్తరణలో తమ బుద్ధిని చోరడేశారు. మొట్టమొదట జ్ఞానం వచ్చింది చూడండి. ఆ జ్ఞానం సృష్టి క్రమాన్ని మన బుద్ధిలో చేరనివ్వదు. హరయే నమః, హరయే నమః, హరయే నమః, హరయే నమః. మానస వనచర వర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే వారెందరో మహానుభావులు. వాళ్ళెందరో, అలాంటి వారెందరో, వాళ్ళందరూ మహానుభావులు. ఓ నమస్కారం అని చెబుతూ లోక సృష్టిలో సనకాదులు నిరపేక్షులు కాగా ప్రజాపతి బ్రహ్మ పరమేష్ఠి నారాయణుడి మాయ ద్వారా తత్కాలంలో మోగిపోయారు. అంటే ముందు మన లోపల వచ్చినటువంటి మూల జ్ఞానం ఏదైతే ఉందో, ఆ బ్రహ్మ సృష్టిలో వచ్చిన మూల జ్ఞానం, వాళ్ళు మాయకి లోబడరు. మనలో కూడా మాయకి లోబడని మూల జ్ఞానం ఉంది, గాఢ నిద్రాస్థితిలో ఉంది, అక్కడ ఉంది. కళలో చూసే జ్ఞానము, మెలకువతో చూసే జ్ఞానము, గాఢ నిద్రలో కూడా జ్ఞానం ఉంటుంది. ఈ మూడు జ్ఞానాలకి మూలమైన జ్ఞానం ఎప్పుడూ తగులుకోదు. వాళ్ళే ఈ సనక సనందాదులందరూ కూడా. ఎవరు వాళ్ళు? ఈ ఐదుగురు మూల జ్ఞానం. ఈ బ్రహ్మ నుంచి విచ్ఛిన్నంగానటువంటి జ్ఞానం ఉంది మనలో కూడా అని చెప్తున్నాడు ఆ జీవుడికి. అక్కడ సృష్టి జరగదు. తర్వాత సృష్టి కావట్లేదనే బాధతోటి బ్రహ్మదేవుడు ఏం చేశాడయ్యా? ప్రజాపతి లాంటి వాళ్ళని సృష్టించాడు. పరమేశ్వరి నారాయణుడి మాయ ద్వారా తత్కాలంలో మోహితులయ్యారు. మనలో మోహంగాని జ్ఞానం ఉంది, మోహమయ్యే జ్ఞానం ఉంది. మోహమయ్యే జ్ఞానానికి సృష్టి చేసిన వాడు కూడా బద్ధుడైంది. మోహం కాని జ్ఞానం వైపు మనం ప్రయాణం చేసి దాన్ని పట్టుకోవాలి. అది చెప్తోంది. ఎక్కడో లేరు సంతానం, ఎక్కడో లేడు ప్రజాపతి, ఎక్కడో జరగట్లేదు ఈ సృష్టి అంతా, మనలో ఇచ్చేది. సృష్టి చేసిన వాడు కూడా జడమే. బ్రహ్మ జడుడు, అదే చెప్తాడు భాగవతంలో. నేను జడున్నయ్యా, జడం నుంచి పుట్టాను. జడం నుంచి పుట్టినవాడు జడుడుగా ఏమవుతాడు? అది కాబట్టి లోక సృష్టిలో సనకాదులు నిరపేక్షులు కాగా ప్రజాపతి బ్రహ్మ పరమేశ్వర నారాయణ మాయ ద్వారా తత్కాలంలో మోహితులై యోగ చిత్త రంజకుడు జగత్కర్త మహాయోగి మహాముని అయిన నారాయణుడు ఆ పుత్రుడిని మేలుకొల్పాడు. అట్లా ప్రబోధితుడైన విశ్వాత్మ బ్రహ్మపరమమైన తపమాచరించాడు. అయినా ఆ బ్రహ్మ దేన్ని పొందలేకపోయాడు. ఎంతో కాలం గడిచిపోగా తన ప్రయోజనం సిద్ధించినందువల్ల దుఃఖంతో ప్రజాపతి కోపాన్ని తెచ్చుకొని క్రోధావిష్ఠుడై దాంతో అతని నేత్రాల నుండి కన్నీటి బిందువులు నేలపై పడ్డాయి. ఇప్పుడు అసలు సృష్టి తెలుస్తుంది. ఏం పడ్డది? అదే మనందరి జీవితం. అక్కడి నుంచే ఆరంభమైంది బ్రహ్మదేవుని కన్నీరు.
ఆ బ్రహ్మ క్రోధంతో కనుబొమ్మలు ముడిపడగా అతని లలాటం నుండి నీలలోహితుడు లోకానికి శరణ్యుడు మహాదేవుడు ఆవిర్భవించాడు. అందుకనే రుద్రములో నిరాకారంగా ఉన్న ఆయన రుద్రుడు సాకారంగా ఇంట్లోంచి వచ్చాడు. ఇప్పుడు కొంతమంది పురాణాలు చెప్పేటప్పుడు ఎంత అజ్ఞానంతో మాట్లాడతారంటే బ్రహ్మదేవుడి నుంచి పుట్టినోడండి రుద్రుడు అని తక్కువ చేస్తారు. బ్రహ్మదేవుడి నుంచి రుద్రుడు పుట్టాడు కాదయ్యా, నిరాకారంగా ఉన్న వాడు ఈ జడం నుంచి సాకారంగా బయటకు వచ్చాడు రుద్రము సంహారం చేయడానికి. ఆహా, నువ్వు ఈ పురాణాన్ని ఇలా అర్థం చేసుకున్నావా? మరి అదే భాగవతంలో వరాహమూర్తి బ్రహ్మ ముక్కులో నుంచి వచ్చినట్టుంది కదయ్యా. ఇప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మ ముక్కులో నుంచి పుట్టాడని చెప్తావా నువ్వు? లేదుగా. అదే అక్కడ కుదరదండి. అంటే మీ ఇష్టం వచ్చినట్టు సమన్వయం చేసుకోవడానికి పురాణాలు ఉన్నాయా? మరి రుద్రుడినేమో తక్కువ చేసి చూపిస్తుంటేవా, విష్ణుమూర్తి వచ్చేటప్పటికి ముక్కులో నుంచి ఆయన ఉద్భవించాడంటుంటేవా, రుద్రుడు కూడా ఆయనంతటా ఆయనే వచ్చాడు. దేనికి వచ్చారయ్యా? సృష్టి స్థితి లయం కోసం వచ్చారు. మూల ప్రకృతిలో ముగ్గురు ఒకటే అయిన వాళ్ళు 3 రూపాల్లో బ్రహ్మముని పుట్టించి బ్రహ్మము నుండి మళ్ళీ వాళ్ళే బయటకు వస్తున్నారు. ఈ బయటకు వచ్చిన సృష్టి స్థితి లయాల్ని మనం చూస్తున్నాం. అక్కడి నుంచి సనక సనందాదుల స్థాయికి వెళ్ళాలి. అక్కడి నుంచి నిజాత్మతత్వానికి చేరుతారు. అది ప్రయత్నం చేయాల్సినటువంటి అని చెప్పి ఎంతో కాలం గడిచిపోయింది కాబట్టి ఆయన కోపం వచ్చి అక్కడి నుంచి వచ్చాడు. ఆయనే తేజోరాశైన సనాతనుడైన భగవానుడైన శివుడు. విద్వాంసులు అతనిని తమ ఆత్మలో ఉన్న పరమేశ్వరుడిగా దర్శిస్తారు. ఓంకారాన్ని బాగా స్మరించి ప్రణామం చేస్తూ చేతులు జోడించి బ్రహ్మదేవుడు మహాదేవుడితో చెప్పాడు, ఈ రకాల ప్రజలను సృష్టించవలసింది అని. ఏం చేశాడు అనండి అందరూ. ఓంకారం సమనుస్మృత్య ప్రణమ్య చ కృతాంజలి తమాహ భగవాన్ బ్రహ్మ సృజేమా వివిధా ప్రజా. ఓంకారాన్ని బాగా స్మరించి ప్రణామం చేస్తూ చేతులు జోడించి చేశాడయ్యా. ఏమిటి? నిశమ్య భగవాన్ వాక్యం శంకరో ధర్మవాహనః స్వాత్మనా సదృశాం రుద్రాం ససర్జ మనసా శివః కపర్దినో నిరాతంకాం త్రినేత్రాన్ నీలలోహితాన్ సంప్రాహ భగవాన్ బ్రహ్మా జన్మ మృత్యుయుతా ప్రజాః సృజేతి సో బ్రవీదీశో సృజేతి సో బ్రవీదీశో అనే శబ్దం బయటపడి పడకుండా సృజేతి సో బ్రవీదీశో నాహం మృత్యు జరాన్వితాః ప్రజాః స్రక్ష్యే జగన్నాథ సృజ వమశుభా ప్రజాః. నాయన వృషభవాహనుడు శంకరుడు బ్రహ్మ మాట విని తనతో సమానమైన రుద్రుల్ని మనస్సుతో ఉత్పన్నులను చేశాడు. ఆ రుద్రులు జడధారులు, ఆతంకరహితులు, 3 నేత్రాలు ఉన్నవారు, నీలలోహితులు. తర్వాత బ్రహ్మ శివుడితో జనన మరణాలు గల ప్రజలను సృష్టించమన్నాడు. శివుడు మృత్యువు వృద్ధాపవస్థాదులున్న వారిని నేను సృష్టించలేను, ఓ జగన్నాథ ఆ అశుభ ప్రజల్ని నువ్వే సృష్టించు అని పలికాడు. చైతన్యం నుంచి జడం రాదు, మధ్యలో జడం నుంచి వచ్చినటువంటి వాడి నుంచే నువ్వు సృష్టించు అన్నాడు. కమలోద్భవుడైన బ్రహ్మ సృష్టి విస్తర కార్యం నుండి శివుణ్ణి నివారించి తానే స్థానాభిమానులైన వారిని సృజించాడు. వారిని గురించి వివరిస్తాడు, మీరు వినండి. ఒక్కసారి బ్రహ్మ ఏడ్చాక ముఖ్యం అది ఏడుపుతోటే బ్రహ్మ ఏడ్చే వాళ్ళని ఉంచుకొని పోతాం. నవ్వేవాడు కూడా ఉంటారు అనుకోండి, అమ్మాయి దగ్గర దిగాడని. అది ఎప్పుడు సృష్టిలో అన్ని చూస్తాం. శోకహర్షాలతోటి అంత కృష్ణ పరమాత్మే నేను శోకహర్షాలు ఇవ్వడానికి పుట్టానయ్యా అన్న. ఒకప్పుడు శోకము, ఒకప్పుడు హర్షం.
గోపికల పరిస్థితి అదే, యశోద పరిస్థితి అదే, దేవకీ వసుదేవుల పరిస్థితి అదే, పంచపాండవుల పరిస్థితి అదే, దుర్యోధనాదుల పరిస్థితి అదే. వాడికి శోకం ముందిచ్చాడు, హర్షం తర్వాత ఇచ్చాడు. వాడికి హర్షం ముందిచ్చాడు, శోకం తర్వాత. అంతే, అందరికీ అదే ఇస్తాడు. కంసుడికైనా ఎవరికైనా ఆయనకి ఏం తేడా? శోకము హర్షము రెండే ఈ సృష్టి బ్రహ్మ నుంచి వస్తున్నవి. నేను అలాగే వస్తా అన్నాడు. వాడే కృష్ణుడు లోపలే ఉన్నాడు, ఎక్కడో నేను బయట రోడ్ల మీద పడి జరగక్కర్ల వాడి కోసం. వాడు ఎక్కడో లేడమ్మా, లోపలే ఉన్నాడు. వాడు లేకపోతే ఇంత సృష్టి మనం చేయగలమా? ఏం సృష్టి చేస్తామమ్మా? అబ్బో, మాటలతో సృష్టి, కళ్ళతో సృష్టి, నాలుకతో సృష్టి, ముక్కుతో సృష్టి, చెవులతో సృష్టి, మామూలు సృష్టి చేస్తున్నాం మనం. వాడు లేకపోతే సృష్టి చేయలేడు జనం. వాడు ఉన్నాడు లోపల, సృష్టి చేస్తున్నాడు. నాయన సృష్టి సృష్టితో నువ్వు నాకు సృష్టి చేయించేటటువంటి ఆ స్వరూపం నాది కాదు, సృష్టి చేయకుండా మూలమైనటువంటి స్వరూపం ఏదో అది నాది అనే స్థాయి ఎదగండి అయ్యా అని చెప్తున్నారు. జలము, అగ్ని, అంతరిక్షము, ఆకాశము, వాయువు, పృథ్వీ, నదులు, సముద్రాలు, పర్వతాలు, వృక్షాలు, వనస్పతులు, లవములు, కాష్టములు, కలలు, ముహూర్తాలు, పగళ్ళు, రాత్రులు, పక్షాలు, మాసాలు, ఆయనాలు, సంవత్సరాలు, యుగాలు మొదలైనవి సృజించాడు. ఇది చక్కగా చెప్తున్నాము. మా ఆయన సృష్టి చేసిన మొత్తం వచ్చింది. ఆపోగ్నిర్ 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 నాకు పెద్దగా వినిపించేదాకా అదే అయిపోయింది. ఆపోగ్నిర్ ఆపోగ్నిర్ అంతరిక్షంచ యౌర్వాయుః పృథివీ తథా నద్యః నద్యః సముద్రాః శైలాశ్చ వృక్షాః వీరుధ ఏవ చ లవాః కాష్ఠాః కలాశ్చైవ ముహూర్తా దివసాః క్షపాః అర్ధమాసాశ్చ మాసాశ్చ అయనార్థ యుగాదయః స్థానాభిమానినః సృష్ట్వా సాధకాన్ అసృజత్ పునః మరీచి భృగ్వంగిరసం పులస్త్యం పులహం క్రతుం. ఇంతకు ముందు చదవలేదమ్మా, ఇప్పుడే పేజీలు తీస్తున్నా. స్థానాభిమానాల్ని సృష్టించి మళ్ళీ సాధకుల్ని సృష్టించి మరీచి భృగు ఆంగిరస పులస్య పులహ క్రతు దక్ష అత్రి వశిష్ఠ ధర్మ సంకల్పు వీరిని సృష్టించాడు. బ్రహ్మ ప్రాణం నుండి, దక్షుని నేత్రాల నుండి, మరీచిని శిరస్సు నుండి, అంగీరసుని హృదయం నుండి, ధర్ముని సంకల్పం నుండి సంకల్పుణ్ణి సృష్టించాడు. అదే విధంగా ఉదానం నుండి పులస్త్యుని, వ్యానం నుండి ముని పులహుణ్ణి, అపానం నుండి శాంత స్వభావం గల క్రతువుని, సమానం నుండి వశిష్ఠుణ్ణి, ఈ విధంగా సాధకుల గృహస్థులైన బ్రాహ్మణులని బ్రహ్మ నుండి సృష్టించాడు. ఇంత సృష్టి చేశాడు. వాళ్ళంతా మానవ రూపాన్ని గ్రహించి ధర్మాన్ని పాలించారు. ఆ తర్వాత దేవతల్ని, అసురుల్ని, పితృదేవతల్ని, మనుష్యుల్ని 4 రకాలైన వాళ్ళని సృష్టించాడు. జలాన్ని సృష్టి చేయదలుచుకొని బ్రహ్మ తానే నియోగించాడు. అప్పుడు అతని నుండి తమోగుణం ఉద్రేకించింది. తర్వాత అతని జంఘాల నుండి మొదట అసురులు జన్మించారు. అసురులు జన్మించిన తర్వాత పురుషోత్తముడు ఆ శరీరాన్ని వదిలిపెట్టాడు. అట్లా వదిలిన శరీరం వెంటనే రాత్రిగా పుట్టింది. ఆ రాత్రి అంధకారం అధికంగా ఉండేది. అందువల్ల ప్రజలు రాత్రిలో నిద్రిస్తారు. మళ్ళీ ఆ దేవుడు సత్వగుణాత్మకమైన మరో శరీరాన్ని ధరించాడు. అప్పుడు ఆయన యొక్క ప్రకాశించు ముఖం నుండి దేవతలు ఉద్భవించారు. ఇవన్నీ బయట రాత్రి బయట పగలు అనుకోకండి అమ్మ. మనలో రాత్రి మనలో పగలు. ఈ సృష్టి అంతా మనలోనే జరుగుతుంది. ఈ సృష్టి అంతా బ్రహ్మాండంగా కూడా జరుగుతుంది. దానికి దీనికి అభేదం. గ్లాసులో ఉన్న ఆకాశానికి బయట ఉన్న ఆకాశానికి భేదం లేదు. ఈ ఆకాశం దృష్టి వల్లే ఈ ఆకాశం ఉంది, ఆ ఆకాశం దృష్టి వల్లే ఆ ఆకాశమే బయట కూడా ఉంది, లోపల ఉంది. పరమాత్మ నుంచి వచ్చిన 2 ఆకాశాలు ఒకటి. రెండింటినీ విడిగా చూస్తున్నాం. నాలో సృష్టి వేరు, బయట సృష్టి వేరు అని చూస్తున్నాం. ఏది పిండాండంలో ఉందో అదే బ్రహ్మాండంలో, ఏది బ్రహ్మాండంలో ఉందో అదే ఈ అండాండ పిండాండంలో. ఏం తేడా లేదు, ఉంది కానీ రెండింటిని విడిగానే చూస్తున్నాం. అందుకే నువ్వు జీవుడు వెళ్ళావు.
జ్ఞానము జ్ఞేయము అని రెండుగా ఖండించుకున్నాం. జ్ఞానం నీలో ఉంచుకున్నావు, జ్ఞేయం బయట పెట్టావు. ఈ జ్ఞేయాన్ని జ్ఞానాన్ని కలుపు ఈశ్వరుడు వైపు. అంతే, చిన్న సింపుల్ ఫార్ములా. గుళ్ళకి వెళ్ళారండి, గుడికి వెళ్ళాను, అది చేశాను, ఆ పూజ చేశాను, ఈ పూజ చేశాను, చేసావు మంచిదే, అవన్నీ చెయ్యి, వద్దలు అన్నీ చెయ్యి. కానీ నీలో ఈ ప్రపంచానికంటే అభిన్నమైన నేను అనే ఎరుకని చెయ్యి. అది చేసి ఆ తర్వాత కూడా కర్మం చెయ్యి. బయట గుళ్ళో ఆపమని చెప్పట్లా, బయట చెయ్యి, లోపల చెయ్యి. లోపల చేస్తూ బయట చెయ్యి, బయట చేస్తూ లోపల చెయ్యి. ఈ రెండు ఒకటే అని జ్ఞాన జ్ఞేయాన్ని కలిపేసేయి. జ్ఞానము జ్ఞేయంగా విభజించకు జీవుడి యొక్క జ్ఞానాన్ని, అప్పుడు పరమాత్మ అవుతాం. ఈ విధంగా వాళ్ళంతా మానవ రూపాన్ని గ్రహించి ధర్మాన్ని పాలించాలి. ఇక్కడ వచ్చింది ధర్మం. కృష్ణ ఏం చెప్తున్నాడు? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే వెనక్కెళ్ళు, ఇంకా ధర్మానికంటే వెనక్కెళ్ళు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. జ్ఞాన జ్ఞేయాలుంటే ధర్మం, జ్ఞానము జ్ఞేయం లేకపోతే స్వస్థితి. సర్వధర్మాన్ని పరిత్యజ్య, స్వస్థితిలో ఉండు, నువ్వు నువ్వై ఉండు. ఇది ఆయన చెప్తాను. కాబట్టి దేవతల్ని, అసురుల్ని, పితృదేవతల్ని, మనుష్యుల్ని, 4 రకాలైన వాళ్ళని సృష్టించాడు. జనాల్ని సృష్టి చేయదలిచి బ్రహ్మ తననే నియోగించాడు. అప్పుడు అతని నుండి తమోగుణం ఉద్రేకించి ఈ విధంగా వచ్చాడయ్యా. ప్రజాపతి ఆ శరీరాన్ని కూడా మెల్లిగా దేవుడు సత్వగుణాత్మకుడై మరో శరీరాన్ని ధరించాడు. అప్పుడు ఆయన యొక్క ప్రకాశించు ముఖం నుండి దేవతలు వచ్చాడు. ఆ ప్రజాపతి శరీరాన్ని కూడా వదిలాడు. సత్వగుణాధిక్యం గల శరీరము దినమైంది. ధర్మాత్ములు దేవతలను పగటి పూట సేవిస్తారు. అంటే ప్రకాశములో జ్యోతి స్వరూపంగా సేవిస్తారు. పగటి పూట సేవిస్తారంటే పొద్దున పూట సేవిస్తారని కాదు, జ్యోతితో కూడి సేవిస్తారు. జ్ఞాన జ్యోతితో. జ్ఞానం అంటే ప్రకాశం. మళ్ళీ సత్వగుణాత్మకమైన మరో శరీరాన్ని స్వామి ధరించాడు. తండ్రిగా భావింపబడే అతని నుండి పితరులు ఉత్పన్నమని. ఈ సృష్టి క్రమం పుడుతూ పోతూ ఉంది కదా, వాళ్ళందరినీ ఇక్కడి నుంచి సృష్టి చేశారు పితరులని. అవే పితరలోకాలు. మళ్ళీ సృష్టికి పుట్టడానికి సంసిద్ధంగా ఉండేవన్నీ పితరలోకాలు. అది కూడా దేవతాలోకమే, అది గొప్ప లోకమే. అంటే విత్తనాలు తయారు చేశాడు అక్కడ. పితృలోకాలు అంటే విత్తనలోకాలు. నా కడుపులో మళ్ళీ పుడితే బాగుండు, నువ్వు పుడితే బాగుండకూడదు అనే కోరిక మానే. నేనే పుట్టకూడదు అనుకో, నా కడుపులో పుట్టాను అంటే నీకు ఇంకా మాయలోనే జరుపుకుంటూ ఉండాలి ప్రపంచం. ఎవరైనా పొరపాటున చచ్చి నా కడుపును పుట్టావు, మా ఎంత బాగా చెప్పావు బిడ్డ అంటారేమో భయం. మళ్ళీ పుట్టడమే ఉంటుంది, వాళ్లే పుట్టకూడదు. జన్మ రాహిత్య స్థితి ప్రధానం. ఇది తేలిక. కలియుగంలో మడి, ఆచారాలు, శౌచము అన్నీ చాలా కష్టం. సాధ్యమైనంత ఆచరించండి. శౌచం ఉండాల్సిందే. శౌచం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి శౌచం. శౌచం లేకుండా వండి తినకూడదు. శౌచము బయట ఉంటే అప్పుడు నీకు లోపల కూడా శౌచం ఉండాలి అనే విషయం తెలుస్తుంది. శుచి అయింది పరమాత్మ ఒకటే. బయట శుచి ఎందుకు కావాలో తెలుసా? లోపల శుచి ఉంచుకోవడానికి కావాలి. అందుకని దాన్ని ఏమంటారండి? మడి. మొన్న వంట చేసే ఆవిడ అడిగారు, మంచి మడి కట్టుకున్నారు. మడిలో మంచి మడి, ఇంకో రకం మడి, 2 మడులు ఉన్నాయి నాకు తెలియదు. మంచి మడి కట్టుకున్నారు. మంచి మడి ఏంటండి అంటే ఆత్మచింతనతో కూడిన మడే మడి. ఆత్మచింతన లేని మడి మంచి మడి కాదు. మడి ఏమిటి? ఆత్మచింతనతో కూడిన మడి. ఇప్పుడు ఆలోచించండి. అందుకే భగవన్ నామం చేస్తూ వంట చేయండి, భగవంతుడిని తలుచుకుంటూ వంట చేయండి, భగవంతుడిని మనసులో పెట్టుకోండి. అలా వంట చేయకుండా ఆడవాళ్ళు మామూలుగా ఉండి పెడితే ఏమవుతుందో తెలుసా?
మా నాన్న నా గొంతుకు వచ్చి 50 ఏళ్ళు అయిందంటే ఏమవుతుంది? అలా వండి పెడితే తిన్నవాడికి కూడా మనస్సు అన్నం నుంచే వస్తుంది. వాడు వెంటనే ఎక్కడ లేని క్రోధము, క్రూరత్వం అన్ని తీసుకొని వచ్చి తిడతాడు. వాడు తిట్టాడంటే తప్పు వాడికి కాదు, వాడికి పెట్టిన అన్నములందు శుచి లేదు. పిల్లలకి పెట్టిన అన్నంలో శుచి లేకపోతే వాళ్ళు కూడా తింటారు. పూర్వం నేను ఇంత తిట్టేవాళ్ళం కాదండి, మా అమ్మ వాళ్ళని. వాళ్ళు మడి కట్టుకొని వండి పెట్టారు. మా పిల్లలు తింటున్నారండి, మడి లేదు కదమ్మా. మడి ఉంటే తింటారు, మడి లేకుండా అన్నం పెడుతున్నాం. వాడు తింటాక ఏమవుతాడు? సారం పోతుంది వాడిలో మడి లేకపోతే. ఇప్పుడు ఇక్కడ గట్టి వేశారు, వరి పెట్టారా, చుట్టూతా ఏం కడుతున్నారు? ఏంటది? దాన్ని ఏమంటారు? కంచె కాదమ్మా, చుట్టూతా ఉండేదాన్ని ఏమంటారు? మడి అంటారా? అక్కడ మడి చేదు, మడి అంటున్నారా? అంటే వెధవా, నువ్వు ఇంకా పెద్ద జ్ఞానివి కాలేదు, చిన్నగా ఉన్నావు. చుట్టూతా మడి కట్టుకొని నువ్వు తెచ్చుకునేటటువంటి ఆత్మతత్వం అనే సారం అందులో ఉంచితే అది పారిపోకుండా బయటికి పోకుండా ఉంటుందిరా. మడి కట్టుకొని నువ్వు అప్పుడు దాన్ని పెంచు. ఈ మడి ఎప్పుడు పోతుందండి? అది కొంచెం పెద్దదైన తర్వాత మడి మడిగానే ఉంటుంది, సారం లేకపోయినా పెరుగుతుంది. లోపల పెరుగుతుందా? ముందు చచ్చిపోతుంది మడి లేకపోతే. వరి నిలవ, అవునా? మడి ఉండాలి. మడి లేని వాడి చిత్తము సక్రమంగా ఉండదు, వాడి మనస్సులో జ్ఞానం నిలవదు. అబ్బే వాడరే గోచి కట్టుకొని తిరగాలంటే నా గోచి ఎవరేమనుకుంటారు? ఇక్కడ ఎవరేమనుకున్నా పర్లేదు, ఇక్కడ నువ్వు మడి శుచితోటి ఆ పరమాత్మని పొందకపోతే అక్కడ ఉంటుంది. అక్కడ మడి కట్టుకోవడానికి ఉండదు. నువ్వేం కట్టుకున్నా వాడు మైన చేస్తాడు ముట్టుకొని. గదలుంటాయి, శూలాలు ఉంటాయి, నూనెలు ఉంటాయి, కాగులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ క్షణ సుఖం కోసం వదిలిపెట్టి త్యాగం చేయకు. భౌతికమైన మడిని త్యాగం చేయకు, అంతర్లీనమైనటువంటి మడిని త్యాగం చేయకు. సంధ్యావందనాలు చేయాల్సిందే. నేను మహానుభావుడండి, బ్రహ్మజ్ఞానం వచ్చింది. సంధ్య కనిపించిందా? కనిపించదా? కనిపించింది కదా. వాచు సంధ్య కూడా కనిపించని స్థాయికి వెళ్తే నీకు సంధ్యావందనం. ప్రపంచంతం అనుపేతం అపేత కృత్యం. ఉపనయనం కాకుండా నా కొడుకు వెళ్ళిపోతున్నాడండి, వీడికి నేను సంస్కారం చేయలేదు. అనుపేతం, వీడికి సంస్కారం కాకుండా వెళ్ళిపోతున్నాడు అంటున్నాడు వ్యాసుడు. వాడికి అక్కర్లా సంధ్యావందనం. ఎందుకు అక్కర్లేదు? గోళ్ళు పెరిగిన వాడు కత్తిరించుకోవాలి, జుట్టు పెరిగిన వాడు కత్తిరించుకోవాలి. సంస్కారం ఎప్పుడు కావాలండి? దోషం ఉన్నట్టుగా. అందుకనే మేము మడి కట్టుకోవట్లేదండి. మాకంటే పవిత్రమైన వాళ్ళు ఎవరున్నారు అంటారేమో, అది అహమే అవుతుంది. అది అహమే అవుతుంది. ఆ స్థితి, అది స్థితి మనదే అయినప్పటికీ ఆ స్థితిలో మనం లేము కాబట్టి మడి కట్టుకోవడం. ఇది అగ్రహారం కాబట్టి చెప్తుంది, బయట అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో అందరికీ మడి గురించి తెలుసు. ఆ మడిలో గృహస్థాశ్రమం అంతా నడవాలి, వానప్రస్థంలో బయట. అప్పుడు కూడా నీళ్లు లేకపోయినా బడి ఉంటుంది. అక్కడి నుంచి సన్యాసం దాకా వెళ్ళు. అప్పుడు ఈ సంసారంలో అవసరమైనటువంటి ధాన్యాన్ని ఇచ్చే స్థాయికి నువ్వు వెళ్తావు. అప్పటిదాకా నేను పండితుడిని అని వెళ్ళి బయట చెప్తూ కూర్చో, నీకు నువ్వు పండాలి. అందుకని నిరంతరం ఈ ఉపన్యాసం చెప్పేవాడు వాడిని వాడు పండించుకోవాలి. ఆ సన్యాస స్థితి దాకా అలా పండించుకుంటూ ధాన్యాన్ని నలుగురికి పంచాలి, నలుగురికి రేటు. అలా జ్ఞానాన్ని పంచితే ఆ అన్నమునందు మనస్సు ఏర్పడుతుంది కదా, ఆ మనస్సు పవిత్రమైన మనస్సు. అలాంటి పురాణం వింటేనే మనస్సు పవిత్రం అవుతుంది. ఆ విధమైన పురాణం వినాలి. ఎంత వింటుంటే అంత మన మనస్సు పవిత్రమవుతుంది. అలా పవిత్రీకరించేటటువంటి మనస్సు మడిగట్టుకొని వీడు చెప్పాలి. వీడిలోంచి మడి బయటికి వెళ్ళినా పర్లేదు, వినేటటువంటి వాళ్ళు మడిగట్టుకోవాలి.
అంటే తొలిగా ఆరంభంగా పడే నాట్లు ఎక్కడ పడుతున్నాయో ఆ నారు బయట నుంచే తీసుకొచ్చావు. నారు తెచ్చేటప్పుడు అది బడిలో లేదు, దానికి బడి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నీలో నాటుకుండేటప్పుడు మాత్రం మడి ఉండాలి. ఆ మడితో నాట. కాబట్టి మీలో ఎవరికైనా పొరపాటున గోచీలు కట్టుకోవడం వస్తే రాని వాళ్ళకి నేనేం చెప్పను, కట్టుకొని రండి. ఈ 4 రోజులు ఏం పోయింది? ఆస్తి పోయిందా? సొమ్ము పోయిందా? ఎవడైనా ఎత్తుకెళ్తున్నాడా? గోచి ఉంటే ఏదన్నా ట్యాక్స్ వేస్తుందా గవర్నమెంట్? ట్యాక్స్ లేదు కదా. మన ధోతలు ఉత్తరాయాలు కట్టుకుందాం, మన చీరని మనం కట్టుకుందాం, మన సంప్రదాయాన్ని ఆ సమయంలో ముందరికి తీసుకెళ్దాం. నష్టం ఏముంది? లౌకిక ప్రపంచంలోకి వెళ్ళావు, నష్టం లేదు. అలా ఉంటే అదే కాదు. చించి కుట్టినటువంటి బట్టలతో యజ్ఞం చేయకూడదు, అన్నం తినకూడదు. చించి కుట్టినటువంటిది పనికిరాదు. గాయత్రి చదవాలిగా అవకోసర పరిశేచనకి. చించి కుట్టిన దాంతో గాయత్రి ఎట్లా చదువుతావు? ఎలా పనికొస్తుంది గాయత్రి చదవడానికి? చిత్రంగా వస్తువు కాదు. అలా ఉండేవాళ్ళు పూర్వం. మంథరిలో నేను వినేవాడిని పూర్వం. పెద్ద పెద్ద ధావళి మొత్తం చుట్టుకోవాలి అన్న ఉండేవాళ్ళు అండి పాతవాళ్ళు. ఆ తల్లులందరికీ ఇక్కడికి నమస్కారం. వాళ్ళు ఉత్తమమైన గౌరీ లోకాల్లో ఉన్నారు, అనుమానం లేదు. ఏది ఆపుతోంది మనల్ని మన కర్మానుష్ఠానం చేయడానికి, మన ధర్మాన్ని ఆచరించడానికి? ఏది ఆపుతోంది? బద్ధకమా? శక్తి అంటే వాళ్ళది అవే ఎముకలు, అదే మాంసం, అదే మానసిక శక్తి ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు బలంగా ఉన్నారు. మనస్సు బలహీనమైందా మనిషి బలహీనమైంది, రోగాలు వస్తాయి. మనస్సు బలం కాదు, బలహీనం కాదు, మనస్సు బలంగా ఉంది. ఆ అమ్మ గురించి నేను అన్నం తినేటప్పుడు చెప్తున్నారు. నేనే అండి దగ్గర నుండి తీసుకెళ్ళింది మదరికి. ఆ మందాకిని నదిలో ఏలిట్లా పెట్టి ఇట్లా వెళ్ళిపోతుంది. చల్లగా ఉంటాయి, ముట్టుకోలేము మనం. అందులో కూర్చొని ఆమె జపం చేసుకున్నారు. దేనివల్ల చేసింది? బాగా బలమైన శరీరం ఉంది చేసిందా? శక్తుల్ని చేసిందా? మనస్సు ఎందుకు బలం ఉంది? మనస్సులో ఉండాలి బలం, శరీరంలో అదే వస్తుంది. అబ్బో నాకు ఇంట్లో చెప్పలేదండి, మనస్సులో బలంతో చేసేస్తున్నా అంటారు. పెంచు మనస్సులో బలాన్ని, పెంచమ్మా. అలా చేయాలి అంటారు. పూర్వీకులు తాపత్రయపడ్డారు. పీట వేసుకొని పీట మీద తలకాయ పెట్టి ఇంట్లో వాళ్ళు వచ్చి భోజనం చేసిన దాకా చేయకుండా కూర్చున్నారు అంటే వాళ్ళు ఎందుకు కూర్చుండేవాళ్ళో తెలుసా అమ్మా? ఈ వండినటువంటి పదార్థం వాళ్ళకి పెట్టడం తపస్సు అనుకున్నారు వాళ్ళు. అందుకని ఆనందంగా పడుకొని ఉండేవాళ్ళు. మనిషి వచ్చిన దాకా నువ్వు తపస్సు అనుకోవట్లేదు. వండే నా కర్మకి ఎప్పటికీ రాదు, ఎప్పుడు దాపడిస్తాడో గొప్పకి, వస్తే 2 ఎప్పుడు పడేస్తున్నాం అని ఏడుస్తూ పడుకోకూడదు. ఆ వైశ్వానరుడు నన్ను నమ్ముకొని ధర్మాన్ని ఆచరించడానికి తెచ్చినటువంటి వాడు, ఆ వైశ్వానర అగ్నిహోత్ర స్వరూపం ఉన్నవాడు. మీరు యజ్ఞం చేయడానికి ఆ అగ్నిహోత్రం ఎప్పుడు వస్తుందో ఎదురు చూడాలి. యజ్ఞం కోసం, తపస్సు కోసం. అది తపస్సు. అలా యజ్ఞం చేసేవాడు కాబట్టి వాళ్ళకి దాని విలువ తెలుసు. మనకి మాయరావు నోటలు కూడా తిరుగుతుంటాడు, రాడు చావు అని లోపల అనుకుంటాం. బయటికి ఏంటంటే ఆలస్యమైంది అనుకుంటాం, సీరియల్ తిరుగుతాం కదా బయట. ఇదే పరిస్థితి. తపస్సుగా ఉండాలి, అది తపస్సుగా. అప్పుడు వాడు తపస్వి అవుతాడు, వాడు కర్మానుష్ఠానాన్ని సక్రమంగా చేస్తాడు. స్త్రీయే ప్రేరకం. స్త్రీ తలుచుకుంటే వాడు చైతన్యం, స్త్రీ తలుచుకోకపోతే వాడు జడం. గుర్తుంచుకోండి, ఏ భార్య అయినా సరే వాళ్ళు నిజమైనటువంటి భక్తి శ్రద్ధలతో జ్ఞానంతో వంట చేసి పెడితే జడంలాగా ఉండేవాడు కూడా ఆధీనం అయిపోతాడు. మీరు అలా కాకుండా మాయగా ఉండి పెట్టినా మీకు ఆధీనం అవుతాడు, కానీ వాడు మాయ అవుతాడు. వాడు చైతన్యం కావాలంటే మీరు చైతన్యం. అలా ఉండాలి. భగవన్ నామాన్ని చెప్తూ ఉండాలి, భగవంతుడిని తలుచుకుంటూ ఉండాలి. జీవితం బుధప్రాయం, బుడగ లాంటిది. ఇట్లా పుట్టిట్లా పోతుంది. మనకంటే పూర్వం కొన్ని వేల కోట్ల మంది పోయారు. పోయిన అందరూ పుట్టారో లేదో తెలియదు. ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ పక్షుల్లో ఉన్నారో, జంతువుల్లో ఉన్నారో,
మనుషులు ఉన్నారు, మహానుభావులు అయ్యారు, పుట్టకుండా చక్కగా శాశ్వతమైన ఆ స్వస్థితిలో ఉన్నారు. మనం కూడా అంతే, ఏమీ ఉన్నాం కదా, బంపర్ ఆఫర్తో వచ్చాం. పుట్టాడు అంటే గిఫ్ట్ చచ్చాడు, ఈ గిఫ్ట్ బ్యాగ్ తీసుకెళ్ళడానికి ఇతరులకు పంపిస్తాడు. ఆ గిఫ్ట్ బ్యాగ్ మోసుకుంటూనే ఉన్నాం, గిఫ్ట్ బ్యాగ్ మోస్తున్నామని తెలియదు అంతే. అది గిఫ్ట్ వాడు ఇచ్చింది. కాబట్టి జాగ్రత్తగా స్వధర్మాలని ఎప్పుడు వదిలిపెట్టకండి అని చెబుతూ, నేను చెప్పినవి ఎవరికైనా మనస్సుకు కష్టం కలిగిస్తే మాత్రం అది నా దోషం కింద భావించి క్షమించండి అమ్మా. కానీ చెప్పడం అనేది ఇక్కడ కూర్చున్నప్పుడు నా బాధ్యత. ఇందులో మంచి ఉంటే మంచిని గ్రహించండి. ఎవరికైనా దోషం కనిపించింది అనుకోండి, ఓ వీడు తెలివి తక్కువ వాళ్లే, వీడి ఇంతే అని వదిలిపెట్టే, నా మీద పంతం అది మీకు కాదమ్మా, టీవీ ఛానల్లో చెప్తున్నా. అది వాళ్ళందరికీ కూడా తెలియాలిగా. కాబట్టి మీకు నేను మాట్లాడిన తప్పనిపిస్తే మీ బుద్ధి అంత స్థాయికి ఎదిగిందని మీకు నమస్కారం చేస్తాను. మహత్తేమైనా ఉందా ఆచరిస్తే పాదాభివందనం చేస్తాను. కాబట్టి ప్రజాపతి శరీరాన్ని కూడా అట్లా వదిలిపెట్టేశాడు, శరీరాన్ని కూడా వదిలాడు. వదిలిన శరీరం వెంటనే సంధ్యగా మారింది. అందువల్లే దేవతలకి పగలు రాత్రి, అసురులకు ఈ రెంటి మధ్య ఉన్న సంధ్య పితృదేవతలకు మూర్తులుగా ప్రశస్తమైంది. అర్థమైందమ్మా? పగలు ఎవరికి? దేవతలకి, రాత్రి ఎవరికి? అసురులకి. ఈ రెంటికి మధ్యలో ఉండేటటువంటి దాన్ని సంధి అంటారు. అంటే ఈ భూమి మీద పితృదేవతలకు సంబంధించింది అది. అసురులకు కూడా ఈ సంధ్య ప్రధానం. అసురులకు కూడా ఈ సంధ్య అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. సూర్య చంద్ర శక్తులు సమతౌల్యంగా మెల్లిగా పెరిగేటటువంటి సమయం. అంటే మనస్సు, మేధ, ఈ రెండు. మనస్సు ఎప్పుడు ఆసురీ సంపదని కోరుకుంటుందమ్మా, తప్పు చేయాలనే కోరుకుంటుంది. దాన్ని నియంత్రించడం కనుక ఒక్కరవ చేస్తే మహామాయ దూరం అయిపోతుంది. అసలు నియంత్రించే చాలా ఇంత తేలిక, ఇది ఇంత అనాయాసమైన పని గురించి ఇంత ఆలోచించింది అనుకుంది. అంత తేలిక. ఎంతసేపట్లో మోక్షం వస్తుందయ్యా అని అడిగారు జనకుడు. చెప్పాడు, వేగంగా ఉరికేటటువంటి గుర్రం ఒక డెక్క తీసి ఒక డెక్క వేయడం ఎంతసేపు పడుతుంది, అంతసేపట్లో మోక్షం వస్తుంది. అంతేసేపు మోక్షం రావడానికి. కాబట్టి గుర్తుంచుకోండి అయ్యా, సాధించడం మొత్తం దాంట్లో తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం. ఒకటే, అదే పని చేస్తున్నారు. మోక్షంలో ఉండేవాడు అదే పని చేస్తున్నాడు, బంధంలో ఉండేవాడు అదే పని చేస్తున్నాడు అని చెప్తూ, పగలు రాత్రుల మధ్య ఉన్న సంధ్యారూపమైన భగవంతుడి శరీరాన్ని ఎల్లప్పుడూ సమాహిత మనస్సులై ఉపాసిస్తూ ఉండాలి. బ్రహ్మ రజోగుణాధిక్యం గల ఇంకో శరీరాన్ని ధరించాడు. అందులో రజోగుణం అధికంగా ఉన్నందువల్ల ఆ గుణంతో ఆవరించబడిన అనేకులు పుత్రులు ఉత్పన్నమయ్యారు. వాళ్లే మనుష్యులు. ఆ తర్వాత పితృదేవతల తర్వాత ఇంకో రూపం నుంచి మనుష్యులు వచ్చారు. ఓ విప్రులారా, ప్రజాపతి వెంటనే ఆ శరీరాన్ని కూడా వదిలిపెట్టి ఆ శరీరం జ్యోత్స్న రూపంగా మారింది. అంటే వెన్నెల రూపంగా మారిపోయింది. దీనిని ప్రాక్సంధ్య అంటారు. వెన్నెలని ఏమంటారు? ప్రాక్సంధ్య అంటారు. భగవంతుడైన బ్రహ్మ మళ్ళీ తమస్సు రజస్సులతో కూడిన శరీరాన్ని ధరించి యోగయుక్తుడయ్యాడు. ఆ శరీరం నుండి అంధకారంలో ఆకలితో వ్యాకులుడైన రాక్షసులు పుట్టారు. రజస్తమో గుణాలు ఎక్కువ ఉన్నవారు బలవంతులైన వారు నిశాచరు. బాగా బలంగా ఉన్నాడు, రజస్తమో గుణం ఎక్కువ ఉందంటే వాడే రాక్షసుడు. ఎవడో కాదు, ఎక్కడో లేడు, వాడిలోనే ఉన్నాడు. బలము ఉంది, రజోగుణం తమో గుణం ఉంది. నా అంతటి వాడు లేడని తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఊర్లలో డప్పు కొట్టించుకొని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ₹10 ఇచ్చి ₹50 బోర్డులు రాయించుకుంటూ ఉంటారు. ఈ తమస్సులో అందరూ ఉంటారు. ఆ గొప్పలు చెప్పుకునే వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. మనం కూడా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎవరిలో చెప్పినప్పుడు తలకాయ వెళ్ళింది, మనం కూడా అదే చేస్తాం. అంతకంటే భిన్నంగా ఏం చేయాలి? ఇంత చిన్నదాన్ని ఇంత గొప్పగా అబ్బాయి నాకు వద్దండి అంటూనే చెప్తాం. అదో మర్యాద. మళ్ళీ మధ్యలో మన డిగ్నిటీ దెబ్బతినకూడదు. డిగ్నిటీ దెబ్బతినకూడదమ్మా.
మనం చెప్పాలనుకుంది చెప్పాలి, మన డిగ్నిటీ స్థాయి పడిపోవాలి. అన్ని నటనలే, భలే మాయగా నటిస్తూ ఉంటాం ఈ ప్రపంచాన్ని, అనుక్షణం నటిస్తాం. నటించకూడదు, సత్యమైంది అని చెబుతూ ఇక శరీరం నుండి అంధకారంలో వీళ్ళందరూ పుట్టుకొని వచ్చారు, బలవంతులైన వాడు నిశాచరులు. ఈ విధంగా సర్పాలు, యక్షులు, భూతాలు, గంధర్వులు ఉత్పన్నమయ్యారయ్యా. ఆ తర్వాత రజోగుణం, తమోగుణం గల ప్రాణులకు కూడా ప్రభు సృష్టించాడు. వయోదశ నుండి పక్షులను సృష్టించిన తర్వాత బ్రహ్మ వక్షస్థలం నుంచి సర్పాలను సృష్టించాడు. ముఖం నుండి మేకల్ని, ఉదరం నుండి గోజాతిని సృష్టించాడు. 2 పాదాల నుండి గుర్రాల్ని, ఏనుగులను, గాడిదల్ని, దున్నల్ని, మృగాల్ని, ఒట్టెల్ని, కంచరగాడిదల్ని, మృగ విశేషాలని, తన మోచేతి నుండి ఇతర మృగాల్ని సృష్టించాడు. అతని రోమాల నుండి ఓషధులు, ఫలమూలాలు పుట్టాయి. అతని రోమాల నుంచి పుట్టాయి ఏమిటవి? ఓషధులు, ఫలమూలాలు. బ్రహ్మ తన ప్రథమ ముఖం నుండి గాయత్రి ఛందస్సుని, ఋగ్వేదం, త్రిభృత్సామము, రథంతరం అనే సామవేదాన్ని, అగ్నిష్టోమం అనే యజ్ఞాన్ని నిర్మించాడు. దక్షిణ ముఖం నుండి యజుర్వేదాన్ని, త్రిష్టుప్ ఛందస్సుని, పంచదశ స్తోమాన్ని, బృహత్స్తామ అంటే మంత్ర సమూహాల్ని మనం పంచదశ స్తోమము అంటాం. బృహత్స్తామ ఉత్థ వేదమంత్రాలు, ఉత్థ అంటే వేదమంత్రాలు సృష్టించాడు. పశ్చిమ ముఖం నుండి సామవేదం, జగతీ ఛందస్సు, సప్తదశ స్తోమం, వైరూపము, అతిరాత్రం అనే యజ్ఞాలు ఉత్పత్తి చేశాడు. ఎవరికి పశ్చిమ ముఖంలో శక్తి ఎక్కువ బయటకు వస్తుందో వాడు మంచి సంగీతవేత్త. లేదండి కాళ్ళ దగ్గర ఎక్కువ శోభ వచ్చింది అంటే వాడు గాడిదో, గుర్రమో. ఉత్తర ముఖం నుండి 21 శాఖలు గల అధర్వ వేదాన్ని, అనుష్ఠుప్ ఛందస్సుని, అప్తోర్యామ వైరాజం అనే యజ్ఞాన్ని ఉత్పత్తి చేశాడు. బ్రహ్మ ప్రజల్ని సృష్టించే సమయంలో ఉచ్చ నీచ కోటికి సంబంధించిన ఇతర ప్రాణులు కూడా అతని శరీరం నుంచి ఉద్భవించాయి. ఇంకా అనేక ప్రాణులు, కొన్ని పేర్లు చెప్పాడు. ఉచ్చ నీచ, గొప్పవి తక్కువవి, రెండూ కూడా అక్కడి నుంచే ఉద్భవించాయని చెప్పాడు. ఎవడు ఉత్తరముఖమైనటువంటి బ్రహ్మ తేజస్సుని ఎక్కువగా శరీరంలో తీసుకుంటాడో వాడిలో ధనుర్వేదం, షూటింగ్, ధనస్సును కొట్టేది, ఇవి చాలా ఎక్కువ వస్తాయి. ఈ కళలన్నీ బ్రహ్మ యొక్క ఏ రకమైనటువంటి సృష్టి గుణాలు వాడిలో ఎక్కువ ఉన్నాయో దాన్ని బట్టి వాడిలో లక్షణాలు వస్తాయి. కళలన్నీ కూడా ప్రతి ఆడవాళ్ళకి కళలు ఉంటాయి. మగవాడికి కళలు ఉంటాయా ఉండవా వాడ యోగం, కానీ ఆడవాళ్ళకి ఉంటాయి. కారణం ఏమిటి అంటే వాళ్ళు చంద్రుడి యొక్క అంశం నుంచి కళలు, గంధర్వుడి యొక్క అంశం నుంచి వచ్చేటటువంటి కళలు, అగ్నిలో నుంచి వచ్చేటటువంటి కళలు, ఈ 3 తీసుకోలే ఉంటారు. ఒక్కో వయసులో కొద్దిగా వాళ్ళకి పెద్దమని చెయ్యే లోపలికి ఈ 3 కళలు పిల్లల్ని ఆవరిస్తాయి. అందుకనే చంద్రకళలు కలిగినటువంటి అమ్మాయిని తీసుకొని వచ్చి, చంద్రకళ ఉంటే సాక్షాత్తు అమ్మవారితో సమానం. మనం పూజ చేస్తాం, అందులో ఉన్న చంద్రకళలకి పూజ చేసి సాష్టాంగ నమస్కారం, తల్లి కూడా దండం పెడుతుంది. కారణం ఏమిటి అంటే ఆ అమ్మ మహావిద్యకి సంబంధించినటువంటి చంద్రకళలు అప్పుడే ఆవహించి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కాబట్టి వాళ్ళల్లో ఆ ముఖం చూస్తేనే మనకు ఆ చంద్రకళ తెలిసిపోతుంది. చిన్నపిల్లల్లో, పసిపిల్లల్లో అది చంద్రకళ యొక్క గొప్పతనం. అందుకనే సోమోదత్తం ధర్వ మంత్రం ఉంటుంది. కళలన్నీ వస్తాయి. ఇది తెలియక నాస్తికులు కొంతమంది, లేదు ఇతర ధర్మాల్ని వ్యాప్తి చేయాలనేటువంటి ఆలోచన ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు, లేదు ఈ ధర్మం పట్ల అసత్యం ఉండి దాన్ని అవమానించాలనుకునే వాళ్ళు, ముందు 3 తోటి పెళ్లి చేశాక ఈ 4వ వాడిని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తారా మీకు, ఈ 3 అయ్యాక మహావిష్ణు స్వరూప బ్రాహ్మణాయవరాయ అని నిన్ను నీ కూతుర్ని తీసుకెళ్లి ముందు బ్రాహ్మణికి ఇచ్చి పెళ్లి చేసి తర్వాత నీకు చేస్తారు, అక్కడ పెళ్లి జరుగుతుంది, నీకు కాదు బ్రాహ్మణికి, ఇట్లాంటి మాటలు వాదనలు టీవీల్లో అయినాయి. నేనే నా దురదృష్టం కొద్ది కూర్చొని మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందయ్యా అంటే, ఈ దేశాన్ని ప్రభు వెళ్తాడయ్యా అంటే, ఈ దేశానికి మొగుడు రాజయ్యా, ఈ దేశం వల్లే పిల్లల్ని కట్టున్నాడయ్యా, ఈ దేశం మీదే ఎక్కుతున్నాడయ్యా అని చెప్తారు వాళ్ళు. వాడికి అర్థమైంది అదే, దేశానికి ప్రభువు రాజు అంటే దేశం ఆడది, ప్రభువు మగవాడు, వీడు ఇప్పుడు పిల్లల్ని కంటున్నాడు. వాడి బుద్ధిస్తాయి అంతే. చల్లని తండ్రి పాలనలో ఉన్నాం అంటే వాడి పాలనలో ఉన్నామనగానే వాడు మొగుడైపోయాడు, వీడు పెళ్ళాం అయిపోయిందా?
ఈ కళలు అనేటటువంటి చంద్రుడి కళలు, సూర్యుడి అగ్ని కళలు, గంధర్వ కళలు ఆవహిస్తున్నాయి అని చెప్పాను. అర్థాన్ని తీసుకొని అవార్థాలు మాట్లాడే వాళ్ళు ఎక్కువయ్యారండి. 18 లక్షల మంది చూశారు. కొంతమంది అడుగుతారు, మూర్ఖులతో ఎందుకండి వాదన చేస్తారు, మీరు వాదన చేయరు అని అనవసరంగా వాడు పండితుడు లాగా కింద నాకు మెసేజ్ పెడతారు. పిచ్చివాడ మాట్లాడకపోతే వాళ్ళు చెప్పింది ప్రాపగేట్ అయ్యి అదే నిజమంటారు. ఖండించకూడదు, మండనం చేయాలి. తప్పు ప్రదపాలు ఎవరైనా చేసినప్పుడు దాన్ని మండనం అంటారు. ఖండనం అంటే పరిగెట్టుకొని వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పడానికి ఖండనం. ఎవడైనా పరిగెట్టుకొని వచ్చిన దగ్గర ఖండన చేస్తే మండనం చెయ్యమని ధర్మశాస్త్రం చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకండి అంటే మాట్లాడకపోతే అటు ఇటు మధ్యలో ఉన్నవాడు పాడైపోతాడు. వాడికి సత్యం తెలియాలిగా, అందుకని మాట్లాడాలి. పోనీ అయ్యా నేను మాట్లాడటానికి వెళ్ళను, నీకేదో నేను మాట్లాడితే నచ్చలేదు, నాకంటే మంచివాడిని పంపించకండి, నేను కూడా నమస్కారం చేస్తాను. తప్ప అన్యాయం జరుగుతున్నప్పుడు, అక్రమమైన మాట వచ్చినప్పుడు సమర్థవంతుడై శక్తి ఉండి కూడా వాడు దాన్ని ఖండించకపోతే నరకాలు రాసి ఉన్నాయి పైన ఆకాశంలో. నరకాలు ఉన్నాయి. భాగవతం జరిగితే ఆ నరకాలు తెలుస్తాయి. ఖండించకపోతే నరకం వస్తుంది. లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పట్టించుకోవాలి. అందుకే తప్పు చేసినప్పుడు ఖండించండి అయ్యా అని చెప్తారు పెద్దవాళ్ళు. దానికోసం సత్యం చెప్పాలి. చెప్పకపోతే ఎందుకురా పీఠం ఎక్కింది నువ్వు కూర్చొని ఏం చేయడానికి, ధర్మం చెప్పడానికి కాదా, అంత సిగ్గుపడి భయపడేవాడి నీకెందుకురా పురాణం, ఇగో నీకోసం ఒక ప్రత్యేకమైన నరకం ఉంది రా, అది పరిస్థితి. కాబట్టి ధర్మాలు చెప్పాలి, కానీ ధర్మాలన్నీ దాటిన పరమాత్మని ప్రతిష్ఠ చేయాలి. అది పౌరాణికులు చేయాల్సినటువంటి పని. ధర్మాలని చెప్తూనే ఈ ధర్మాల కంటే ఆదైనటువంటి పరమాత్మని ఎలా చేరుకోవాలో చెప్పాలి. ధర్మము శరీరంతో ఆచరించేది, జడం ఆచరిస్తుంది. చైతన్యం పరమాత్మ ఉండాలి, అది లక్షణం అని చెప్తూ ఇక మనం వేగంగా వెళ్ళిపోతూ ఇక్కడతోటి ఈ అధ్యాయం అయిపోగానే పూర్తి చేసుకుందాం.